ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గూర్చి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకొనబోయే టాపిక్ వచ్చి నీకిష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్థన. మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అయితే మీకు ఇష్టమైనది మీకు అనుగ్రహించబడాలి అంటే ఒక షరతు ఉంది. అదేమిటి అంటే దేవుని యందు మన యందు దేవుని మాటలు నిలిచి ఉండాలి. ఇదెప్పుడు సాధ్యం? అనుదినం దేవుని వాక్యం ధ్యానిస్తూ అనుసరిస్తూ ఆయనకు ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి ఇష్టమైనవి తప్పకుండా అనుసరిస్తూ జీవితంలో ముందుకు సాగినప్పుడు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అట్లా అని దేవుని యందు మన యందు ఆయన మాటలు నిలిచి ఉంటే మనము ఏది అడిగినా దొరుకుతుందా? అవును, సందేహం లేదు. అయితే 1,00,00,000 రూపాయలు కావాలని దేవుణ్ణి అడిగితే అనుగ్రహించబడుతుందా? నిజంగా మన యందు దేవుని మాటలు నిలిచి ఉంటే ఇట్లాంటి వాటిని అడగలేము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు మన జీవితంలో స్థానం ఉండనే ఉండదు. నిజముగా మన యందు దేవుని మాటలు నిలిచి ఉంటే భూసంబంధమైన ఆశీర్వాదాలను గురించి కాదు, కానీ పరసంబంధమైన ఆశీర్వాదములను గురించి ఎదురుచూసే వారిగా, వాటిని మాత్రమే కోరుకునే వారిగా మనము ఉంటాము. మనం చేసే ప్రార్థన 99% భూసంబంధమైన ఆశీర్వాదాలకే పరిమితం. పరసంబంధమైన ఆశీర్వాదాల ప్రస్తావనే మన ప్రార్థనలో కనిపించడం లేదు. పాస్పోర్ట్ల కోసం, వీసా కోసం, పిల్లల కోసం, వారి చదువుల కోసం, వారి ఉద్యోగాల కోసం, వారి పెళ్ళిళ్ళు కోసం, మన ఆరోగ్యం కోసం, అప్పులు తీర్చుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని, సైట్లు కొనుక్కోవాలి. ఇదే మన ప్రార్థన. క్షయమైన ఆశీర్వాదాల కోసమే ప్రాకులాడుతున్నాము, కానీ అక్షయమైన, శాశ్వతమైన ఆ నిత్యరాజ్యమును గురించి ప్రస్తావన మన ప్రార్థనలో లోపిస్తుంది. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కరువవుతుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33 ప్రకారము ఈ విధంగా రాయబడి ఉన్నది. మొట్టమొదట ఆయన రాజ్యము కోసము ప్రార్థించు, అప్పుడు దానితో పాటు ఈ భూమి మీద నీకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించే విధానాన్ని మార్చుకుందాం, ప్రతిఫలాలను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.